హాయ్ ఫ్రెండ్స్, మేము ఇప్పుడైతే మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం బోరంపల్లిలో ఉన్న మా బావజాల బంధువుల ఇంటికి వచ్చాము. ఆవులను మీరు చూడవచ్చు. మీ ఇంటికి ఎవరో చుట్టాలు వస్తారు. అగ్గో వేరే చుట్టాలు ఉన్నారు ఆల్రెడీ ఇంట్లో. కూర్చోండి. బాగున్నారా? మేము తిరుమల రాజు వాళ్ళ ఇంట్లో ఉన్నాము. పొద్దుగానే షార్టెడ్ పల్లెలు తింటాను. షార్టెడ్ శనిగా గిన్నెలు పెడతాడు. గిన్నె పెడతాడు, 15 రూపాయలు తీసుకుంటాడు. నట్టి పల్లీలు తినద్దు అన్న, బెల్లంతో తినాలి. వావ్, ఇది సమ్మక్క ఇంటి బెల్లం ఇట్లనే వచ్చింది. ఇట్లనే వచ్చింది. సమతక్క బెల్లం, ఇది సమ్మక్క బెల్లం. సూపర్, థ్యాంక్ యూ. మొత్తం బెల్లం వీళ్ళ చేయాలి ఎక్కడ పండుతుంది. నేనేమో తిండిపోతున్నా, నువ్వేమో తాగిపోతు. ఫ్రెండ్స్ అందరికి జై భీమ్, జై ఇన్సాన్. ఈరోజు జ్ఞాన గృహ సందర్శనలో భాగంగా మేము సమత తిరుమల రాజ్, మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం చెన్నూరు నియోజకవర్గం కొల్లూరు గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న బోరంపల్లి గ్రామంలో ఉన్నాము. మాకు వీళ్ళు ఒక 10 సంవత్సరాలుగా ఫ్యామిలీ ఫ్రెండ్స్. మీరు దగ్గరికి వస్తేనే దగ్గర ఫ్రెండ్స్ అనుకుంటారు, మీరు దూరం ఉంటే లేదా దూరం ఫ్రెండ్స్ అనుకోండి. వీళ్ళ కోసం వీళ్ళ పిల్లలు కూడా మా పిల్లలకి చాలా దగ్గర. ఎప్పుడు మంచానికి వచ్చినా వీళ్ళింటికి తప్పకుండా వస్తూ ఉంటాం. వీళ్ళు బొంబాయి కట్టిళ్ళు. మరి జ్ఞానగృహ సందర్శనలో వీళ్ళింటికి రావాలని ఎప్పుడో మాట ఇచ్చినాం డయాస్ మీద. ఈ సంవత్సరం మేము సందర్శిస్తున్న 3వ గృహం ఇది. మరి బొంబాయికి వచ్చిన వీళ్ళు ఎలా ఎంజాయ్ చేసిరో అడిగి తెలుసుకుందాం. ఫస్ట్ నువ్వే చెప్పాలి. సరే, బొంబాయికి మీరు ఏ పరిస్థితుల్లో వచ్చారు, ఎట్లా వచ్చారు, అక్కడ ఎట్లా ఎంజాయ్ చేసారు? ఇప్పుడు క్లోజ్ అయిపోవాలి షార్ట్. మీ 3-4 పెడతారు దగ్గర. ముంబై ఇక్కడ నుండి నైట్ బయలుదేరినాం. చెన్నూరు వచ్చేసి బస్కు, అక్కడ నుండి మంచిర్యాల వచ్చేసి ట్రైన్ ఉండే అప్పుడు భాగ్యనగర్ ఎక్స్ప్రెస్. దానికి వచ్చేసి హైదరాబాద్ వచ్చినాం. అక్కడ తొందర 11 వరకు వెళ్తాం అనుకుంటే లేదు, సాయంత్రం 8కు ఉంది అని చెప్పేసి ట్రైన్. 8 వరకు వెయిట్ చేసి అందరం అక్కడ నుండి అక్కడ ఉన్నాం. అక్కడ ఉండేసి వచ్చేసినాం. ఇక ముంబై వచ్చిన తర్వాత బాగుంది. ఇది ముంబైలో ఇక బయటికి వెళ్ళినాం కదా, ముంబై దర్శనం. ఇది అంబేద్కర్ వాళ్ళ ఇంటికి అక్కడ చాలా బాగా అనిపించింది. అక్కడ ఇంకా కొంచెం సేపు ఉండాలనిపించింది, కానీ అక్కడ వెంటనే పంపిస్తుంది కదా. కొంచెం ఎక్కువసేపు ఉండి చూస్తే బాగుండు అనిపించింది. అక్కడ నుండి వచ్చేసి ఇంటికి వచ్చి మళ్ళీ అటు సైడ్ వెళ్ళినాం. చైత్రభూమి దగ్గరికి వెళ్ళినాం. చైత్రభూమి దగ్గర అక్కడ వెళ్ళేసి అక్కడ ఆయనది సమాధి, అంబేద్కర్ సార్ది సమాధిని దర్శనం. అక్కడ నుండి ఏమన్నా రూమ్కి వచ్చేసినాం. మొత్తం మీద బొంబాయికి ఫస్ట్ టైం మార్చడం. ఫస్ట్ టైం అన్న. మనం మంచిగా ఎంజాయ్ చేయించినా అడిగి అన్ని రూల్స్ పెట్టాడు. అదేం లేదన్న, బాగానే వచ్చేసినాం. రూల్స్ ఏం లేవు, రూల్స్ ఇప్పుడు కూడా ఉండవు. మేము బ్రేక్ కూడా చేసినాం. బ్రేక్ చేసిన తప్పించుకొని మ్యూజియంకి వెళ్ళి కొద్దిగా మిస్ అయినాం. మిస్ అయిన ఒకటి లొకేషన్ చూసి చూసొచ్చాం.
వర్షం డిస్టర్బ్ చేసేది. వర్షం ఉంది కానీ వర్షంలో కూడా వెళ్ళి చేసినాం. ఇక చూడాలనిపించింది, పిల్లలు ఉన్నారు కదా. ఫస్ట్ అయితే పిల్లలు రాకుంటే రామని డిసైడ్ అయినాం. లాస్ట్ మూమెంట్ లా ఇక పిల్లలు పంపిస్తా అనేసరికి ఇక అప్పుడు ఫుల్ ఆనందం. ఇక పిల్లలు వస్తున్నారు కాబట్టి మంచిగా ఉండాలి. ఇది లోనావాళ్ళకు పోయే ముందే అక్కడ ఇది అంత పొగ మంచు ఎక్కువ ఉంది కదా, అక్కడ మిస్ అయినాం కొన్ని. డ్యామ్ చూడలేదా? డ్యామ్ దగ్గర ఎంజాయ్ చేసినాం. అక్కడ కొన్ని లొకేషన్స్ కంప్లీట్ వర్షంకి అండవాల కనిపించలేదు. అంటే ఆ ప్రకృతి ఎట్లుంటే గట్లనే ఎంజాయ్ చేయాలి కానీ నీకోసం క్లీన్గా ఉండాలంటే ప్రకృతి ఉంటుందా? వర్షం ఇక్కడ ఒకటి మిస్ అయినాం అన్న, ఇక్కడ పూణేలో మిస్ అయినాం మేము. ఇక అటు వెళ్ళడం ఇటు ఈ ట్రైన్ వస్తుంది, అయినా ట్రైన్ జస్ట్ లో మిస్ అయింది. అచ్యుతమ్ముడు వచ్చేసి ఇల్లు లేకపోతే ట్రైన్ కూడా మిస్ అవ్వవచ్చు. మిస్ అవ్వ అనుకుంటా. ఇక అచ్యుతమ్ముడు ఉండే జస్ట్ ఇక కొంచెంలా వచ్చేసినాం. లోపలికి వచ్చేసిన తర్వాత చాలా మందిని అందరూ వచ్చేసిండ్రు. మేము అది మిస్ మేము వెంటనే దిగిందంటే ఆటో పట్టుకుని వెళ్ళినాం. మళ్ళీ మాకు 6:30 ట్రైన్ ఉండే కదా, అది అక్కడ చివరి దగ్గరికి ట్రాఫిక్ చికెన్ బాబు కాదు మనకు లేట్ అవుతుంది, మళ్ళీ ఆ ట్రైన్ మిస్ అవుతుంది. మళ్ళీ వెంటనే వెళ్ళక ముందే దగ్గరికి వెళ్ళి మళ్ళీ రిటర్న్ మళ్ళీ అదే ఆటోలో రిటర్న్ వచ్చేసాం. అది మిస్ అయితే కొంచెం బాగా అనిపిస్తుంది. మొత్తం మీద అయితే బొంబాయి చూసిర్రు. అక్కడ దాకా వచ్చి మళ్ళీ అదే ఆటో రిటర్న్ తీసుకున్నాం. సగంలోకి వచ్చి ట్రైన్ ఇప్పుడు తెలుసు. బిడ్డ ఎక్కడ చదువుతుంది? అలుగునూరు శివయ్య సమ్మయ్య సార్ ఉన్నారు అలా, ఇంకా మున్సిపల్ సమ్మయ్య సార్ ఉండే. బాబు ఎక్కడ చదువుతాడు? బాబు గట్కేసర్లో అక్కడ అక్కడ దేవాడు. బాగుంటది మరి అలుగునూరు బాగుంటుంది. కాదు మీ ఆయన కరెంట్ మనిషి కదా, అవును సార్. దావత్లో పోతాడా తక్కువ చేసిండా? దావతులు ఏముంటాయి అన్న, దావతులు ఏమి లేవు, తగ్గించారు. అంటే వేరే వెహికల్ పక్కన నేను మా బండి కాదు, వేరే పక్కన బండి పెండలు ఆడుతుంది, ఎంతో కూర్చొని ఉన్నా. వేరే సడన్ గా వచ్చి హైవే కదా, కొద్దిగా సడన్ గా సడన్ గా వచ్చి స్పీడ్ వెళ్ళిపోయింది. వాడు కొద్దిగా హైవే తిని భయపడి ఇటు పక్క పడేది. మోకాలు తాగి సుజాత గారు ఎక్కువ తినట్లేదు. ఎక్కువ తింటే ఇంకా బెల్లంతో థ్యాంక్ యూ చెల్లె. నేను వచ్చుకొని తింటే లేట్ అవుతుందని చూడు చెల్లె, మా చెల్లె అంటే ఇట్లుంటుంది. హ్యాపీ. చలో ఈ సంవత్సరంలో మీది 3వ ఇల్లు, మళ్ళీ కొత్తగా వచ్చేసినాం. ఓకే సుజాత గారు, ఇవన్నీ పెడితే ఇవన్నీ తింటాం. విషయం తెలియదు, లేకుంటే మేము కొంచెం మంచిగా ఏర్పాట్లు చేసేటోళ్ళు. ఏర్పాట్లు చేస్తే మేము సడన్గా వస్తేనే న్యాచురల్. మేము సడన్గా రాలేదనుకో, ఇక నాకు తెలుసు మీరు ఇక నాటుకోడో, ఇక్కడ కోళ్ళు ఉంటాయి కదా, నాటుకోడో ఇంకేమైనా చిన్న కూర పెద్ద కూర. చిన్న కూరలు ఉంటాయి, పెద్ద కూరలు ఇక్కడ లేవు ఇక. అండలే పెద్ద కూరలు. సో హ్యాపీ. నువ్వు తాగితే పోదాం. అసలు అది ఏంటి చూపి, ఎట్టుంది అసలు అది? వాటర్ లానే ఉంది, కొబ్బరి నీళ్ళు కాదు కాదు, ఇలా సాయంత్రం అది తోగుతుందా మరి? మేము తాగినా అలాంటిది ఏముండదు అన్నది, అది స్టోన్స్ మంచిది. రోజు 2 లీటర్లు మాకు ఎవరు పొద్దున్న 6 గంటలకు తెచ్చిచ్చేది. నీర 2 లీటర్లు తీసుకొస్తే పొద్దున్న లీటర్ లీటర్, పిల్లలు కూడా లీటర్ ఇలాచి ఉందా, ఇలా చేసి మంచిగా ఇస్తారు. 2 లీటర్లు తాగినా ఏముండదు, మంచిగా హెల్త్ మంచిగా చాలా. అప్పుడప్పుడు ఎప్పుడన్నా హీట్ కూడా ఉండదు అని అంటారు, సల్వ అంటారు. తాటి చెట్టు ఈత చెట్టుది కదా, సల్వ అంటారు. కొబ్బరి నీళ్ళలాగా ఉంటుంది.
ఇంకా ఈ ఈత చెట్టుది ఇది దాన్ని గడ్డ తింటారు అది ఎండాకాలంలో తింటారు. వేడున్న వాళ్ళు అది అట్లా పని చేస్తుంది అట. ఎందుకంటే ఇంటి దగ్గర అమ్మ వాళ్ళు అన్నయ్య వాళ్ళు తెచ్చేది కదా. వీళ్ళకి హెల్త్ ఇష్యూ అయితే ఏమన్నా హెల్త్ ఇష్యూలు ఉండకపో వాళ్ళ ఇంట్లో ఉన్న ఈ లోకల్ ఉన్న వాళ్ళకి అక్కడ ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవు కానీ కాదు కాదు కానీ పిల్లల చదువు ముచ్చిన పక్క పెట్టు. ఆర్థికంగా ఎదుగుతారా, ఏమైనా భూములు కొన్నారా, జాగాలు కొన్నారా, అప్పులు చేసిర్రా, దవాఖానలకు పెట్టిర్రా? లేదు అంటే మా మట్టుకు మేము వాళ్ళ దగ్గర అప్పు చేసేంత రాలేదు, ఎవరికి ఇచ్చేంత కూడా నడుస్తుంది. ఇచ్చేంత కావాలి కదా మరి చెల్లె. ఇక అది వచ్చే జీతం తక్కువ కదా అన్న. ఒకరు చేసే పనిలో ఉండి ఒకరు దాని మీద ఎదగాలంటే కష్టంగానే ఉంటది. మరి వ్యవసాయం చేస్తలేరా? సొంత ఇల్లే కదా. వ్యవసాయం ఈ సంవత్సరం చేయలేదు. అదే భూమి పంపకాలు ఉండి వాళ్ళు సంవత్సరం మేము సంవత్సరం వాళ్ళకి తీసుకున్నాం. మన రాయసంలో వాళ్ళు భూమి ఉన్నట్టున్నారు కొంచెం. సందీప్ కొన్నది రాయసంలో. రాయసములు అది ఎక్కడ తీసుకున్నాడు, ఊళ్ళో కూడా వాళ్ళ అత్తగారు కూడా తీసుకున్నట్టు తెలిసింది కానీ తెలియదు మనకు పూర్తి. ఈ మధ్య అలగసలగా ఉంటాడు, ఉద్యమ కార్యక్రమాలు తక్కువైనాయి. బిజినెస్ మీద దృష్టి పెట్టినట్టున్నాడు. బిజినెస్ మీద దృష్టి పెట్టి కొంచెం ఈ లారీలు దందా నడిపితేనేమో షాప్ మంచిగా షాప్ కొంచెం డల్ అయింది. కొంచెం ఇక అట్లా చేయాలి. ఒకటి అయిపోతే ఇంకో దారి వేసుకోవాలి. ఇప్పుడు మమ్మల్ని అరెస్ట్ చేసి కేసులు పెట్టి ఆగమాగా చేసిరు కదా, మేము వేరే దారిలో మా దారి మేము ఎంచుకొని పని చేస్తలేమో. రూట్ మార్చుకొని 2 అడుగులు వెనకకేసి అందరికి ఆమోదయోగ్యమైన నువ్వు ఎప్పుడు మనల్ని ఎవరు ఏమన్నా పేరు కూడా ఎవరు క్వశ్చన్ చేయడు. మనం పెట్టుకున్న పేరుని ఇది ఇలాంటి పేరు అంత ముందు ఉన్నప్పుడు కొంచెం అది గట్టిగా మొహం మీద ముందినట్టుండే. మేము కూడా కొంచెం ల్యాండ్ గిట్ట తీసుకున్నాం అన్న. ఈయన అంటే లోన్ తీసుకొని ఉండని వచ్చి దానికి వాల్యూ ఇక్కడే తీసుకున్నాం. చేను కాకపోతే 6 ఎకరమా ఎకరమా ఎకరం అంటే 8 లక్షల 5 లక్షలు బాగా 10 లక్షల అర్జునులు పట్ట అని చెప్పేసి పొలం కూడా కాదు, బోర్ కూడా లేదు, కరెంట్ కనెక్షన్ ఉంది కానీ బోర్ కూడా లేదు. అది పట్ట ఉన్నదని ఇప్పుడే ఇక మళ్ళీ మీరు మీ పిల్లలు కాలేజీ పోయేటప్పటికి మీ పిల్లలకు ఫీజులకి అటికిచ్చే అవుతుంది. ఏదన్నా స్వీట్ ఉన్నాయి మళ్ళీ మామయ్య కదా లోకల్ కదా. ఈసారి సంక్రాంతిలో మేము ఎంజాయ్ ప్రోగ్రామ్ పెట్టుకున్నాం. పొల్లు ఎంజాయ్ రెస్ట్ కోసమే. చలో సుజాత వీళ్ళకి ఫోటో ఇచ్చి పోదామా? ఫోటో ఏది తెచ్చినా మాకు 10 నిమిషాలు కేటాయించింది కదా. అక్కడ స్టేజ్ మీద చెప్పినాం కదా మీకు ఫోటో తెచ్చిస్తామని అన్నా. అక్కడ స్టేజ్ మీద చెప్పినాం కదా ఫోటో ఇంటికి తెచ్చిస్తామని. అప్పుడు మస్తు మంచి ఉండే. చలో సుజాత టీచర్ ఇగో నువ్వు చెల్లకి అక్కడకు పో దా ఇంటానా. జై భీమ్. జై భీమ్. కొనసాగిద్దాం మహనీయుల ఆలోచన విధానాన్ని కొనసాగిద్దాం. మిత్రులారా, ప్రతి కుటుంబం ఏమాత్రం అవకాశం ఉన్నా మనలాంటి వాళ్ళని కలుస్తూ పోవాలి. వాళ్ళ విద్యా విషయాలు, ఆరోగ్య విషయాలు, ఆర్థిక విషయాలు, అలాగే సమాజంలో వాళ్ళు ఎలా ఉన్నారు అనే విషయాలని చర్చించుకుంటూ ముందుకు సాగాలని కోరుతున్నాం. మా తిరుమల రాజన్న అలాగే చెల్లెలు వీళ్ళిద్దరి పిల్లలు కూడా మన కుటుంబం. ఇది సంపూర్ణ జ్ఞాన గృహం. అంటే ఈ గృహంలో అజ్ఞానానికి, మూఢనమ్మకాలకి, మతాలకి, కుళ్ళు కుతంత్రాలకి స్థానం లేదు. విజ్ఞానంతో ఉన్న గృహాన్ని మేము సందర్శించాం. సుజాత వీళ్ళని ఉద్దేశించి ముచ్చట చెప్పేదన్నా. ఇక్కడ బోరంపల్లి మంచిర్యాల జిల్లా అనగానే మాకు పప్పు మరి మనం తర్వాత ఎప్పుడైనా సమత తిరుమల అన్న ఇల్లు
పిల్లలు గుర్తొస్తారు. ఈరోజు మేము ఇక్కడ ప్రోగ్రాం ఉన్న కారణంగా వచ్చాము. మొదటగా వీళ్ళని సందర్శించి వీళ్ళతో మాట్లాడి జ్ఞాన గృహ సందర్శన చేయాలని ఇక్కడికి వచ్చాము. చెల్లి వాళ్ళు ఎంతో ఆప్యాయతతో మమ్మల్ని రిసీవ్ చేసుకున్నారు. వాళ్ళ ప్రేమ ఎప్పటికీ అలానే ఉంటుంది. సో వీళ్ళు కూడా జ్ఞానంతో ఈ గృహం విజ్ఞానంతో నిండి ఉండాలని, ఎప్పటికీ అభివృద్ధి చెందాలని కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్ సమత. ఇదిగో ఎక్కడంటే ఇద్దాం, ఇది మంచి కనిపిస్తట అంటే ఇవాళ ఇక్కడ ముందు పెడతాను, ఇక్కడ ఓకే. అలాంటి ఉన్నారా దంపతులు? అక్కడైతేనే కనబడుతుంది మంచిగా. నీట్గా అదేమో ఫ్రిడ్జ్కి వేసేసుకున్నాం, మంచిగా కనిపిస్తుంది ఫ్రిడ్జ్కి అయితే. రైట్ రైట్, నువ్వే అంటే ఈరోజులే నీట్గా కనిపించేటట్టు కెమెరా. వావ్, సూపర్. ఓకే, ఓకే, బాగా అతుక్కుంటాయి. చలో వెళ్ళేటప్పుడు కార్లో ఇటువైపు మీద ఇది మీరు కట్టిందా? అది ఎక్కువ స్పేస్ ఉంది కదా. అయ్యో, ఆవులు మిస్ అయిపోయినాగా. చలో బాయ్స్, యంగ్ స్టార్స్, రీడ్ మోర్, ట్రావెల్ మోర్. ఇదంతా మీరేసిందా పత్తి? ఇటు సైడ్ మాది, అటు సైడ్